ఇంతకు ముందు ఎపిసోడ్‌లో చంద్రహాసుడు చిన్నప్పుడు పడ్డ కష్టాలు, మంత్రి పిల్లవాడిని చంపాలనుకోవటం, ఆ తరువాత కోయి దొర పెంచుకోవటం, తాను పెరిగి పెద్దయిన తరువాత పక్కనున్న రాజ్యాలను జయించడం గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు చంద్రహాసుడు రాజ్యపాలనకు వచ్చాడు. అయితే ఇతని ఎదుగుదలను మంత్రి ఒప్పుకోలేకపోతాడు. దానికి ఆ మంత్రి పన్నిన పన్నాగం ఏంటి? దాని నుంచి ఈ చంద్రహాసుడు ఎలా తప్పించుకున్నాడు? వాడి కూతుర్ని ఎలా పెళ్లాడాడు? ఇలా ఎన్నో విశేషాలను ఈ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఇంక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. చంద్రహాసుడి సేనలు రాజనగరం చేరాయి. వాళ్ళు వెళ్లిన రోజు ఏకాదశి అయింది. 24 క్రోసుల దూరం అంటే 50 మైళ్ళు ప్రయాణం చేసి వెళ్లారు. ఆ రోజు ఏకాదశి అవటం చేత దుష్టబుద్ధి గారు వాళ్ళ ఇంట్లో అభిషేకాలు, పూజలు పెట్టుకున్నాడు. 10 మంది బ్రాహ్మణులు వచ్చారు. భోజనాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ సమయానికి చంద్రహాసుడి దూతలు అక్కడికి చేరి అప్పం చెల్లించడానికి వచ్చామని చెప్పారు. వచ్చిన వారందరూ తడిబట్టలతో ఉన్నారు. తడిబట్టలతో అశుభంగా వచ్చారేమిటి అని అడిగాడు మంత్రి గారు. ఇవాళ ఏకాదశి అవటం వలన మేము దారిలో నదిలో స్నానం చేసి వచ్చామన్నారు వాళ్ళు. సరే కానివ్వండి, వచ్చి భోజనాలు కూర్చోండి అన్నాడు మంత్రి. ఏకాదశి కనుక మేము భోజనం చేయలేమని అన్నారు ఆ దూతలు. మహారాజుల్లో ఒక పద్ధతి ఉంది. వాళ్ళేమన్నా కానుకలు ఇచ్చినప్పుడు పుచ్చుకోమన్నా, వాళ్ళు భోజనం చేయమంటే చేయమన్నా వాళ్ళకు కోపం వచ్చేస్తుంది. ఈ దూతలు మంత్రి కోపాన్ని ఏమీ లెక్క చేయటం లేదు. మా కొత్త రాజుగారు మాకు ఏకాదశి వ్రతం నేర్పారు అని అన్నారు. నైవేద్యం పెట్టాం కదా, ప్రసాదమే కదా, తినడానికి ఏమిటి అన్నాడు మంత్రి. సమస్త పాపాలు కూడా వచ్చి అన్నపు మెతుకులో చేరతాయి అని శాస్త్రాలన్నీ చెబుతున్నాయి. పాపభీతి ఉన్న వాళ్ళెవరూ ఒక్క మెతుకు కూడా ఏకాదశి నాడు తినకూడదు. ఇది సమస్త శాస్త్రాల నిర్ణయం అని ఆ దూతలు జంకు లేకుండా చెప్పారు. ఏమిట్రా, నేను భోజనం చేయమంటే నాకు శాస్త్రాలు చెప్తారేంటి అని మంత్రి గారికి కోపం వచ్చింది. కానీ నలుగురు ఉన్నారు కదా, గట్టిగా మాట్లాడితే బాగుండదని మెల్లిగా విసుక్కున్నాడు. మీకు సంపద చేత ఒళ్ళు మదమెక్కింది, నాకే ఎదురు తిరిగి ధర్మపన్నాలు చెబుతున్నారు అని తిట్టాడు. అలా తిట్టినా కూడా వాళ్ళు వినలేదు. మంత్రి గారు ఇక ఊరుకున్నాడు. సరే, మీకు తోచినట్లు చేయండి, మీరు పలహారాలు ఏం చేస్తారో చేయండి అని అన్నాడు. కానీ తనను వీళ్ళు అవమానం చేశారని మనసులో ఆగ్రహించి వీళ్ళ ధైర్యానికి కారణమేమిటా అని విచారణ ప్రారంభించాడు. శాబర రాజ్యం మహారాజ్యంగా మారిపోయిందని తేలింది. మంత్రి గారికి ఒక్కసారిగా గుబులు పుట్టింది. వచ్చిన దూతలకు మంచి మాటలు చెప్పి పంపించేశాడు. మహారాజు గారి దగ్గరికి వెళ్ళి, రాజా, వాళ్ళ నుంచి రావాల్సిన కప్పం సమంగానే ఉంది, కానీ ఆ రాజ్యం ఎట్లా ఉందో నాకు కొంచెం అనుమానంగా ఉంది. రకరకాల వార్తలు వింటున్నాను నేను, కనుక నేనే స్వయంగా వెళ్లి పరిశీలించి వస్తాను అని రాజుగారి అనుమతి తీసుకొని బయలుదేరాడు. ఆయనకు ఇంట్లో పెళ్లిడికి వచ్చిన కూతురు ఉంది. బాగా గారాభం. తండ్రి గారి ప్రయాణ సన్నాహాలు చూసి ఆ పిల్ల చనువుగా తండ్రి దగ్గరకు వచ్చి, నాన్న, ఎప్పుడూ రాజ్య వ్యవహారాలు అంటావు, ఇంటి సంగతులే పట్టించుకోవు. మన గున్నమామిడి చెట్టు మొట్టమొదటిసారిగా పూతకు వచ్చి పిందెలు వేస్తుంది. ఈ చెట్టుకి ఉత్సవం చేయించాలి అని ముద్దు ముద్దుగా మాట్లాడింది. ఈ మాటలు వినేసరికి మంత్రి గారి మనసులో, ఇది పెళ్లిడికి వచ్చిన కూతురు, దీని సంగతి నేను పట్టించుకోవటం లేదు, ఆ ఉద్దేశంతోనే ఇది ఇలా అంటోంది అన్న ఆలోచన వచ్చింది. కానీ పైకి మాత్రం సరేనమ్మా, నేను వచ్చాక చూద్దాంలే, దానికి చేస్తా నీకు చేస్తా అని వెళ్ళిపోయాడు. ఆ చంద్రహాసుని రాజ్యానికి వెళ్ళాడు. ఇప్పుడు అది ముందు చూసిన అడవి రాజ్యం కాదు, మహానాగరిక సామ్రాజ్యంగా ఉంది. ఎక్కడ చూస్తే అక్కడ మహాభవనాలు, వేద పాఠశాలలు, శాస్త్ర పాఠశాలలు, దేవాలయాలు, దానాలు, ధర్మాలు, అనేక వ్యవహారాలు, వ్యాపారాలు, సంతర్పణలు, అంతా ఆశ్చర్యంగా ఉంది. అంతా చూసుకుని చివరికి కులిందరాజు గారి ఇంటికి వెళ్ళాడు. ఆయన మంత్రి గారి కోసం మంచి ఏర్పాటు చేశాడు. మంత్రి గారికి కడుపులో మండిపోతుంది. పైకి మాత్రం సంతోషపడుతూ, మంచిగా రాజ్యాన్ని అభివృద్ధి చేశావోయ్, నువ్వు కొడుకుని దత్తత తీసుకున్నావని, నీ కొడుకు వచ్చి రాజ్యాన్ని బాగా అభివృద్ధి చేశాడని లోకులు చెబుతున్నారు. మాకు దత్తత వార్తైనా పంపలేదేమిటి? దత్తపుత్రుడు ఎప్పుడు చదువుకున్నాడు, ఎప్పుడు వీరుడయ్యాడు అని అనేక వివరాలు అడిగాడు. ఆ కులిందుడు అమాయకంగా నిజం చెప్పేశాడు. అతడు నాకు సొంత కొడుకు కాదండి, పెంచుకున్న కొడుకు, భగవంతుడిచ్చిన కొడుకు వాడు. ఒకసారి అడవిలోకి వేటకు వెళ్ళాను. ఎవరో పిల్లవాడు, పాపం 5 ఏళ్లవాడు, ఒక కాలి వేలు తెగిపోయి ఏడుస్తున్నాడు. ఎవరో చంపుదామని తీసుకొచ్చారంట, కానీ ఎందుకో ఆ వేలు నరికేసి వదిలిపెట్టేసి వెళ్ళిపోయారట. అతడు శ్రీహరే నా గోత్రం, శ్రీహరే నా తండ్రి అంటూ ఉంటే నాకు సంతోషం కలిగి తెచ్చి పెంచుకున్నాను. వాడే ఇంత సంపాదించి పెడుతున్నాడు నాకు అన్నాడు. 6వ వేలు తెగింది. అడవిలో చంపకుండా వదిలేశారు. ఎప్పుడా అని మంత్రిగారు లెక్కలేశాడు. సరిపోయింది. అరెరే, నేను చంపమని పంపించిన కుర్రవాడి ఇక్కడికి చేరాడు. నేను చంపేశారు అనుకుంటున్నా తప్ప వాడు చావలా. ఎంత పని జరిగిపోయింది, కొంప మునిగిపోయింది. ఆ యోగీశ్వరులు చెప్పింది నిజంగా నిజమైపోతుందా? నా రాజ్యానికి అధిపతి అయిపోతాడా వీడు? కొంప మునిగిపోతుందే అని మంత్రికి మనసులో ఒకటే గుబులైపోయింది. నోట మాట రావటం లేదు.
కంగారు పడిపోతున్నాడు మంత్రి గారు. ఆ వెధవలు మోసం చేశారు. అయిపోయింది ఏదో అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ గురించి నేను చేతులు పిసుక్కుంటే ఏం లాభం? ఇప్పుడు ఏం చేయాలి? దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే చింతలో నేను చచ్చిపోతా. అది కాదు నేను చేయాల్సింది. జరిగిందేదో జరిగిపోయింది. ఆనాడు ఆ కిరాయి హంతకులు మోసం చేశారు. వాళ్ళ సంగతి తర్వాత చూస్తా. ముందు వీడిని చంపేయాలి. వీడు పెరిగి పెద్దవాడైపోయాడు. మొక్క కాస్త మానైపోయింది. మహాశక్తివంతుడిగా ఉన్నాడు ఈ కుర్రాడు. వీడినేం చేయాలి? నా దగ్గర ఉన్న సైన్యమంతా తెప్పించి వీడిని చంపించైనా, ఇక్కడే యుద్ధ ప్రకటన చేయనా అని రకరకాలుగా ఆలోచించాడు. ఇక్కడ వీడికున్న ఈ కీర్తి, ఈ పలుకుబడి, ఈ జనాదరణ చూస్తే మనం ఇక్కడ వీడికి అపకారం చేసినట్లయితే అపాయం మనకే వచ్చేస్తుంది. కనుక వీడిని మాయతో చంపేస్తానని ఆలోచించాడు మంత్రి. అలా ఆలోచించి ఒక కాగితం కలం తీసుకురమ్మన్నాడు. ఏకాంతంగా కూర్చున్నాడు. నా పెద్ద కొడుకుకు మగధుడికి ఉత్తరం రాస్తా. దీన్ని ఈ చంద్రహాసుడికే ఇచ్చి పంపిస్తా. ఒకవేళ వీడు తెరిచి చదివినా వీడికి అర్థం కాకూడదు. అలా జాగ్రత్తగా రాయాలి. ఎలా రాస్తే బాగుంటుంది అని చాలాసేపు ఆలోచించాడు. మంచి రాజకీయవేత్త కదా, మెలికలుగా ఉత్తరం రాశాడు. శ్రీరస్తు అంటూ మామూలుగా మొదలుపెట్టి, ఈ చంద్రహాసుడు ఒక మహాహితుడు. మహాహితుడు అంటే గొప్ప హితుడని ఒక అర్థం, మహా అహితుడు అని మరో అర్థం. మన సంపదలకు అధికారి కాగలడని పెద్దలు చెబుతున్నారు. అధిక అరే అని ఈ రెండు పదాలను కలిపితే పెద్ద శత్రువు అని ఇంకొక అర్థం కూడా వస్తుంది. వీడు ధర్మస్వరూపుడు అంటే యమధర్మరాజు లాంటి వాడు అని అర్థం. కనుక నాయన, వీడి వంశం ఏమిటి, వీడి గుణం ఏమిటి అని ఏమీ ఆలోచించకుండా వెంటనే వీడికి ఈశ్వరప్రియమైన పదార్థం ఇవ్వు. విషమాదీయాతం స్వయం అంటే అందరికీ ఇచ్చేది కాకుండా ఒక విశిష్టమైన బహుమతి ఇవ్వవలసిందని ఒక అర్థం వస్తుంది. విషం అదీయాతం స్వయం, స్వయంగా విషం ఇవ్వవలసింది వీడికి అని మరో అర్థం వస్తుంది. ఇలా రెండు అర్థాలు వచ్చేటట్లుగా ఉత్తరం రాసి, నా కొడుకు చాలా తెలివైనవాడు, నా భావాలు బాగా అర్థం చేసుకుంటాడు, పర్వాలేదు అనుకుని తృప్తిపడ్డాడు. చంద్రహాసుని పిలిచి, అబ్బాయి, నీ రాజ్యాన్ని బాగా చక్కగా అభివృద్ధి చేశావు. చాలా సంతోషంగా ఉంది. అడవిని కాస్త మహానగరంగా చేశావు. మహానగరాన్ని మహాక్షేత్రంగా చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు చాలా మంచివాడి, గొప్పవాడివి. నాకింకా ఇక్కడ కొన్నాళ్ళు ఉండాలని ఉంది. కొంచెం పరిశీలన చేసి చూస్తాను. కానీ ఒక ముఖ్యమైన వ్యవహారం మర్చిపోయి వచ్చాను. మా అబ్బాయికి ఈ ఉత్తరం ఇచ్చి రావాలి. దీన్ని తాడుతో కట్టేసి ఇస్తాను. దాన్ని మధ్యలో కనుక తెరిచి చూశావో గోహత్య చేసిన పాపం వస్తుంది. పార్వతీ పరమేశ్వరులను విడదీసినంత పాపం వస్తుంది. తీసి చూడవని నీ మీద విశ్వాసం పెట్టి నీతో పంపిస్తున్నా అని ఇచ్చాడు. తీసినా పర్వాలేదు, వీడికి అర్థం కాదని ఒక ధైర్యం. కానీ అన్ని రకాల శాపాలు పెట్టాడు. చంద్రహాసుడికి ఎక్కడికి వెళ్లాలో, ఎవరిని కలుసుకోవాలో వివరాలు చెప్పాడు. ఉత్తరం తీసుకెళ్లి ఇవ్వమన్నాడు. పంపించే ఏర్పాటు చేస్తానండి అని అన్నాడు చంద్రహాసుడు. పంపించడం కాదు నాయనా, ఇది చాలా ముఖ్యమైన వ్యవహారం. నాకింకొకళ్ళ మీద నమ్మకం లేదు. నువ్వే స్వయంగా తీసుకెళ్లి నీ చేతులతో మా అబ్బాయికి ఇవ్వాలి. ఈ వ్యవహారంలో నీ సహాయం కూడా నాకు కొంత అవసరం ఉంటుంది. ఆ వివరాలన్నీ మా అబ్బాయి చెబుతాడు. కనుక నువ్వే స్వయంగా వెళ్ళి ఇవ్వాలి అన్నాడు మంత్రి గారు. చంద్రహాసుడు అలాగేలేండి, పెద్దలు చెప్పినట్లే చేస్తాను అన్నాడు. ఆ ఉత్తరం తీసుకుని బయలుదేరాడు. ఇంట్లోంచి వాకిట్లోకి అడుగు పెట్టాడో లేదో ఎదురుగుండా ఒక పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఊరేగింపుగా వస్తున్నారు. మంచి శకునం, బాగానే ఉంది. కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి అప్పుడే ప్రసవించిన ఆవు తన దూడను నాకుతోంది. అంతకంటే మంచి శకునం ఇది. మంచి శకునాలు కనిపిస్తున్నాయని సంతోషంగా చంద్రహాసుడు ముందుకు వెళ్తున్నాడు. ఆ వీరుడు ఒంటరిగా గుర్రం మీద ప్రయాణం చేస్తున్నాడు. ఆ దారిలో గ్రామాల వారంతా చంద్రహాసుడు యువరాజు వస్తున్నాడని తెలిసి మంచి మంచి కానుకలు ఇస్తున్నారు. వాళ్ళు చేసిన అలంకారాలతో ఇతనే పెళ్లి కొడుకులా తయారైపోయాడు. ఆవేశంతోనే అతడు కుంతల నగర ప్రవేశం చేశాడు. అప్పటికి అతడు బాగా అలసిపోయాడు. ఊరి బయటే మంచి తోట కనిపించింది. అది వసంతకాలం అవటం చేత చెట్లన్నీ కొత్తగా చిగురు తొడిగి కొత్తగా పువ్వులు పూస్తున్నాయి. మామిడి చెట్లయితే పిందులు వేస్తూ ఆ సన్నివేశం చాలా మనోహరంగా ఉంది. అప్పటికే అతను బాగా అలసిపోయాడు. అతనికి దారిలో భోజనం చేయడం అలవాటు లేదు. మంచి ఆచారవంతుడు కనుక తాను తెచ్చుకున్న పళ్ళో పాలో దేవుడికి నైవేద్యం పెట్టి పుచ్చుకొని త్వరగా రావాలనే ఉద్దేశంతో గుర్రం మీద వేగంగా రావటం చేత బాగా అలసిపోయాడు. దాంతో అతనికి నిద్ర పట్టేసింది. అతనికి సామాన్యంగా పగలు నిద్రపోయే అలవాటు లేదు. కానీ భగవంతుడి విలాసం చాలా విచిత్రంగా ఉంటుంది. అతనికి ఆ రోజు 2 జాముల సేపు నిద్ర పట్టింది. అంటే 6 గంటల సేపు. 6 గంటల పాటు ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడు. ఆ రోజుల్లో ఆ కుంతల రాజ్యానికి రాజుగా ఉన్న వ్యక్తి యోగాసక్తుడై గర్గుడనే మహర్షికి శిష్యరికం చేస్తూ సాధన చేసుకుంటూ ఉండేవాడు. మరో పక్క రాజ్య పరిపాలన కూడా చాలా గొప్పగా చేసుకుంటూ ఉండేవాడు. ఆయన ఏకైక పుత్రిక చంపకమాల. ఆ రాజుగారి అమ్మాయి మన దుష్టబుద్ధి గారి కూతురు ఇద్దరు కూడా ఒకే వయసు వాళ్ళు, మంచి స్నేహితురాళ్ళు. చంద్రహాసుడు మొద్దు నిద్రలో ఉన్న సమయంలో వారిద్దరూ చెలికత్తెలతో కలిసి సరదాగా అదే తోటలోకి వచ్చారు. అది అంతఃపుర స్త్రీలు జలక్రీడలు చేసే తోట. ఆ మాట చంద్రహాసుడికి తెలియదు. ఆ తోటలోకి వచ్చిన ఆడపిల్లలంతా హాస్యాలు చేసుకుంటూ, ఎగురుకుంటూ, గంతులు వేసుకుంటూ ఆడుతున్నారు. ఆ ఆడపిల్లలంతా కొంతసేపు విహారం చేశారు, బంతులాడారు, పూలు కోసుకున్నారు. కొంచెం సేపైన తరువాత అక్కడి నదిలో స్నానాలు చేశారు.
స్నానాలు చేస్తూ ఈతలు కొట్టుకుంటూ ఇటు నుంచి అటు వచ్చారు. అలా రావటంలో దుష్టబుద్ధి మంత్రి గారి కూతురు కొంచెం పక్కకు వెళ్లిపోయింది. ఆవిడతో పాటే ఆమె పరిచారక కూడా వెళ్ళింది. వాళ్ళిద్దరూ ఒడ్డు మీదకి బట్టలు వేసుకుని అటు ఇటు తిరుగుతుంటే ఒక చెట్టు కింద మరో కొత్త యువకుడు నిద్రపోతూ కనిపించాడు. ఎవరా అని చూశారు. అతను చూసేటప్పటికి ఉన్నట్టుండి ఆ విషయ కన్యకు శ్రీహరి కనిపించాడు. యవనంలో ఉన్న ఆ విషయ ఆ యువకుని పరిశీలనగా చూసింది. ఒకసారి శ్రీహరే నిద్రపోతున్నాడా అనిపిస్తోంది, మరోసారి ఎవడో వ్యక్తి నిద్రిస్తున్నాడా అనిపిస్తోంది. ఆ తేజస్సు చూస్తే ఆశ్చర్యంగా ఉంది. సాక్షాత్ శ్రీహరికి ఇటువంటి తేజస్సు సాధ్యం, తప్పితే మామూలు వాళ్ళకి ఇది సాధ్యం కాదనిపిస్తోంది. చూసిన కొద్దీ మనసు లాగేస్తుంది. మనసు లాగేస్తున్న కొద్దీ ఆమెలో శృంగార భావాలు ప్రవేశిస్తున్నాయి. అవి ప్రవేశిస్తున్న కొద్దీ ఆవిడలో కులుకు ఎక్కువైపోతుంది. విషయాలోని మార్పులను పక్కనున్న దాసీపిల్ల గమనిస్తోంది. అమ్మగారు రండి వెళ్దామని అందామని ఆ దాసి అనుకుంటూ ఉండగానే ఉసే ఇట్రావే అని పిలిచింది విషయ. దాసి దగ్గరకు వెళ్ళింది. నా అందెలు పట్టుకొని ఆ చెట్టు పక్క చాటుగా నుంచో అంది విషయ. అమ్మగారు ఆజ్ఞగా చెప్పేసరికి దాసీది ఇక మాట్లాడలేకపోయింది. విషయకన్య అందెలు తీసేసి చప్పుడు కాకుండా అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళింది. దగ్గరకు వెళ్ళి అతను చూద్దామా వద్దని మనసులో సందేహం పీగుతోంది. మరో పక్క తమ్మకం పెరిగిపోతుంది. చివరికి తమ్మకమే గెలిచింది. దగ్గరకెళ్ళింది. వెళ్ళి చూసేటప్పటికీ అతని అందం, ఆ దివ్య తేజస్సు, ఆ తేజస్సులోని సత్వగుణం ఆమె హృదయాన్ని ఆవరించేశాయి. ఆ హృదయం ద్రవించిపోతుంది. అదొక పారవస్యం. అది భక్తి పారవస్యమా, మదన పారవస్యమా ఆ పిల్లకి అర్థం కావటం లేదు. ఆ పిల్ల ఇంకా దగ్గరికి వెళ్ళింది. అతను బాగా నిద్రపోతున్నాడు. ఆ పక్కన గుర్రం ఉంది. ఆ గుర్రం సకిలిస్తుందేమో, ఇతడు లేస్తాడేమోనని భయం. గుర్రానికే నమస్కారం పెడుతోంది. ఓ గుర్రమా, నీ పేరే హరి, నీకు నమస్కారం పెడుతున్నా. సకిలించుకు, నన్ను అల్లరిపాలు చేయకు, నన్ను సరిగ్గా చూసుకొని ఎంత బాగున్నాడో అనుకుంటూ చూసుకుంటుంది. అలా చూస్తుంటే అతని చొక్కా లోపల నుంచి ఒక ఉత్తరం బయటకు జారింది. ఆ రోజుల్లో రాజులు రాసే ఉత్తరాలు గుడ్డ చుట్టలలాగా ఉండేవి. అలాంటిదే అతని అంగీలో నుంచి జారి బయటకు కనిపిస్తోంది. దాని మీద ఉన్న గుర్తులను బట్టి చూస్తే అది తన తండ్రిదేనని అర్థమైపోతుంది. తండ్రి గారు ఈ కుర్రాడితో ఉత్తరం ఇచ్చి పంపారన్నమాట. ఎవరి కోసం? ఈ కుర్రవాడు ఎవరై ఉంటాడు? ఇంతకు తన తండ్రి గారు ఎక్కడికి వెళ్లారు? ఆ కులింద రాజ్యానికి వెళ్లారు. ఆ రాజ్యంలో ఎవరో కుర్రవాడు రాజ్యాన్ని బాగా పెంచేశాడని, ఐశ్వర్యం సంపాదించేశాడని చాలా మాటలు వింటున్నాం. దానికోసమే నాన్నగారు అక్కడికి వెళ్లారనే విషయం నాకు చూచాయిగా తెలిసింది. ఆ దేశంలో ఉండి నాన్నగారు ఎవరికో ఉత్తరం ఇచ్చి పంపించారన్నమాట. కానీ ఇతన్ని చూస్తే వార్తాహరుడిలాగా లేడు. మహా తేజస్విగా ఉన్నాడు. రాజటీవీతో ఉన్నాడు. రాకుమారిలాగా ఉన్నాడు. ఆ అమ్మాయి ఊహలు రకరకాలుగా సాగుతున్నాయి. ఇంతకు ఆ ఉత్తరంలో ఏముంది అని తండ్రి గారి ఉత్తరమే కదా అని చనువు కొద్దీ తీసి చదవటం మొదలుపెట్టి, ఈ ఉత్తరం తెచ్చేవాడు చంద్రహాసుడు. ఇతడు మనకు మహాహితుడు. ఇతడు మన సంపదలకు అధికారి కాగలడు. ఇతని రూపం గాని, వయస్సు గాని, వైభవం గాని, సౌందర్యం గాని, తేజస్సు గాని ఏదీ చూసి నువ్వు సమ్మోహపడవద్దు అని ఉంది ఆ ఉత్తరంలో. నాన్నగారు బాగా చెప్పారే, నిజంగా ఎంత అందంగా ఉన్నాడు. మనకు అధికారి కాగలడని చెబుతున్నారు. అధికారి ఎట్లా అవుతాడు? ఇంటికి అల్లుడైతేనే అధికారి అవుతాడు అనిపించింది ఆ పిల్లకు అందులో ఉన్న రెండో అర్థం తోచటం లేదు. ఆలస్యం చేయకుండా నిశ్చయంగా ఇందులో ఉన్నది ఉన్నట్లు చేయవలసింది అంటున్నారు. ఏం చేయాలి ఇప్పుడని ఆలోచించింది. ఇతడు సాక్షాత్తుగా పార్వతీశుడని భావించు. పార్వతీశుడంటే శివుడు అని ఆమెకు తోచిన అర్థం. పర్వత దేశాధిపతి అని మంత్రి గారి అర్థం. ఈ పిల్లకది తట్టల. నాన్నగారు ఇతని శివుడు అంటున్నారు అని సంతోషపడిపోతుంది. ఆ పైన ఇతను మదన శత్రువు అని ఉంది. మదన అంటే మత్ ప్లస్ అన, నా ప్రాణం అని అర్థం. నా ప్రాణానికి శత్రువు అని మంత్రి గారి ఉద్దేశం. కానీ ఆ పిల్లకు అలా తోచల. మదన శత్రువు అంటే మన్మధుడికి కూడా శత్రువు, మన్మధుడిని మించిపోయిన అందగాడు అని నాన్నగారు మెచ్చుకుంటున్నారని ఈ పిల్ల అనుకుంటుంది. మదన శత్రువు కనుక ఈ పిల్లవాడికి తత్క్షణమే విషయము ఇవ్వవలసింది. విషమాదీయాత్ స్వయం అని ఉంది. అంటే ఇతనికి నువ్వు స్వయంగా విషం ఇవ్వు అని అర్థం. పై వాక్యాలకు దీనికి పొంతన కనిపించడం లేదు. ఈ పిల్లకు ద్వందార్థాలు ఏమీ అందటం లేదు. ఒక పక్క విష్ణు అంటోంది, ఒక పక్క అందగాడు అంటోంది, మన్మధుడు అంటోంది. మనసు నానా గందరగోళం చేస్తోంది. ఒళ్ళంతా కులిగిపోతుంది. ఆ కులుకుల్లోనే ఉత్తరం చదివేసింది. ఎప్పుడు చూసినా నాన్నగారికి తొందరే. ఆయనకి రాజకీయ వ్యవహారాలు తప్పితే ఇల్లు పట్టదు. బహుశా ఈ కుర్రవాడు అక్కడి రాకుమారుడై ఉంటాడు. ఆ రాజ్యాన్ని అభివృద్ధి చేసిన వాడు ఇతనే అయి ఉంటాడు. ఇతని శక్తియుక్తుల గురించి ఆయన చాలా మెచ్చుకుని ఉంటాడు. ఈ కుర్రవాడికి వేరే పెళ్లి సంబంధం వచ్చి ఉంటుంది. ఆ పెళ్లి కాకుండా ఉండటం కోసం ఇక్కడికి పంపించేసి ఉంటారు. ఎలాగైనా నేను తల్లి లేని పిల్లను కనుక నా కన్యాదానం చేయాలంటే అన్నయ్య వదినే చేయాలి. నాన్నగారు లేకపోయినా కన్యాదానం చేయవచ్చు. నాన్నగారు లేకుండా పెళ్లి ఎట్లాగా? కానీ నాన్నగారికి ఇంటి సంగతి పట్టదు. ఆయనకి పని అయిపోవటం కావాలి, రాజకీయ వ్యవహారం కావాలి. అందుచేత ఆయన అక్కడ కూర్చొని ఈ కుర్రవాన్ని పంపించి ఉంటారు. తత్క్షణమే విషయాన్ని ఇచ్చి పెళ్లి జరిపించేయమని అన్నయ్యకు ఈ ఉత్తరం పంపించి ఉంటారు. ఆ ఆత్రంలో హడావుడిలో విషయాదీయాతం అని రాయిపోయి పొరపాటున విషమాదీయాతం అని
యా బదులు మా రాసి ఉంటారు. కొంప మునిగిపోయేది. దేవుడి దయ వలన నేను చూశాను కనుక బ్రతికిపోయాను. అన్నయ్య కనుక చూసినట్లయితే విషప్రయోగం చేసి ఉండేవాడు. మొత్తం తలకిందులైపోయేది. నాన్నగారు వచ్చి నానా తిట్టు ఉండేవారు. నాకు ప్రాణం పోయేది. నేను శ్రీహరి భక్తురాలిని గనుక ఆ స్వామే నాకు ఉత్తరం చూపించుంటాడు అని అనుకొని ఆ పిల్ల అటు ఇటు చూసింది. పక్కన ఉన్న మామిడి చెట్టుకి బంక కనిపించింది. ఆ బంక రంగు ఈ ఉత్తరంలో ఉండే సిరా రంగు ఒకే రకంగా కనిపించాయి. దాంతో ఆ పిల్ల జాగ్రత్తగా ఆ బంక తీసుకొని ఉత్తరంలోని మాను యాగా దిద్దేసింది. ఇప్పుడు విషయ దీయాతం స్వయం అని వచ్చింది. అలా దిద్దినాక ఆ కన్య ఆ ఉత్తరాన్ని మళ్ళీ యథాప్రకారంగా కట్టి చంద్రహాసుడి అంగీలో పెట్టేసింది. అతనికి కాళ్ళకు నమస్కారం పెట్టేసింది. శ్రీహరి నా మీద పూర్తిగా కరుణా కటాక్షంతో ఉన్నాడు. సాక్షాత్తు శ్రీహరిగానే నాకు కనిపించాడు ఇతను. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి అనుకుంటూ మాటిమాటికి వెనక్కి చూసుకుంటూ ఇంటికి బయలుదేరింది. మంత్రి గారి కూతురికి మనసంతా కంగారుగా ఉంది. ఆ వీరుడు త్వరలో ఇంటికొస్తాడు, ఉత్తరం ఇస్తాడు. దాన్ని అన్నగారు ఎట్లా అర్థం చేసుకుంటాడో ఏమో. నాన్నగారు లేకుండానే తన పెళ్లి జరిపించేయమని దాంట్లో ఉంది. కానీ అన్నగారు అలా అర్థం చేసుకుంటాడో లేదో అని మనసులో ఒకటే కంగారు. వాళ్ళది 7 అంతస్తుల మేడ. విషయాకన్య దాని పైకెళ్లి కూర్చొని కిటికీలో నుంచి చూస్తోంది. ఆ సమయంలో చంద్రహాసుడు వాకిలి దగ్గరికి వచ్చాడు. కానీ ద్వారపాలకులు అటకాయించేశారు. పైన మంత్రి గారి కూతురు కంగారు పడిపోతుంది. అయితే ఈ పిల్లవాడేమీ కంగారు పడలేదు. మామూలు వార్తాహరుడిలాగా ఒదిగి మాట్లాడలేదు. ఒక మహారాజులాగా దర్జాగా నిలబడి మహామంత్రి గారి వార్తాహరుడిగా వస్తున్నా, వారు స్వయంగా మదనలు వారికి పంపించిన ఉత్తరం తెస్తున్నా, లోపలికి వెళ్ళి ఈ మాట చెప్పు అని అన్నాడు. ఆ మాట తీరుకి ద్వారపాలకుడు జంకి లోపలికెళ్ళి లోపల ద్వారపాలకుడికి ఈ వార్త చెప్పాడు. రెండోవాడు మూడోవాడికి ఇట్లా 6 ద్వారాలు దాటింది ఆ వార్త. చివరికి 7వ ద్వారం వద్ద ఉండే ద్వారపాలకుడు బయటికి వచ్చి వచ్చిందెవరా అని చూశాడు. వాడికి కొత్త కుర్రవాడి వాలకం చాలా దర్జాగా అనిపించింది. ఈ ద్వారపాలకుడు కొంచెం తడపటాయిస్తున్నాడు. ఎందుకంటే 7వ ఆవరణలో మంత్రి గారి పెద్ద కొడుకు మదనుడు ఉన్నాడు. మంత్రి గారు ఊళ్ళో లేరు కదా, అందుచేత ఇతడికి కొంచెం స్వాతంత్రం వచ్చింది. దాంతో రాజుగారి ఆధ్యాత్మిక గురువైన గర్గుల వారిని పిలిపించాడు. ఆయన మంచి పండితుడు, మహాయోగీశ్వరుడు, గౌరవనీయుడు, పూజ్యుడు. సామాన్యంగా అటువంటి వాళ్ళతో చర్చలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు మంత్రి గారికి పెద్దగా ఇష్టం ఉండవు. అందుచేత మదనుడు తండ్రి గారు లేని సమయం చూసి గర్గమహర్షిని పిలిచి శాస్త్ర చర్చలు చేస్తున్నాడు. ఇటువంటి సమయంలో కొత్త వ్యక్తిని లోపలికి పంపటమా మానటమా అని అతని సందేహం. అందుచేత అతను కొంచెం ఆలోచించి తానే లోపలికి వెళ్ళి, అయ్యా మదన మంత్రి రాజా, ఎవడో కొత్త కుర్రవాడు నీ కోసం వచ్చాడు. వచ్చినవాడు మహా అయితే 17-18 ఏళ్ళు ఉండవచ్చు. కానీ వాడి కళ్ళు మంచి తేజస్సుగా ఉన్నాయి. అతను ఎవరో యోగేశ్వరుడు కావాలి తప్పితే సామాన్యుడు కావటానికి వీలు లేదు. కులింద దేశం నుండి మీ తండ్రి గారు పంపిన ఉత్తరం తీసుకొచ్చాడట. సాక్షాత్తుగా మీకే ఇవ్వాలట. మధ్యలో ఇంకెవరితోనూ మాట్లాడాడట అని మనవి చేశాడు. ఈ మాట విని మదనుడు సరే పోనీలే, లోపలికి తీసుకురా పో అన్నాడు. ఈ ద్వారపాలకుడికి కొంచెం భక్తి ఎక్కువ. వాడు చేతులు నలుపుకుంటూ కుర్రవాడి లక్షణం చూస్తే విశేషంగా ఉందండి. పైగా మీ నాన్నగారి ఉత్తరం తీసుకొచ్చాడు, మీరు ఆలోచించండి అన్నాడు. అతను అలా అనేటప్పటికీ మదనుడే స్వయంగా వాకిట్లోకి వెళ్ళి ఆ కుర్రవాడికి స్వాగతం పలికి ఆలింగనం చేసుకొని సగౌరవంగా లోపలికి తీసుకొచ్చాడు. పైనుంచి చూస్తోంది విషయకన్య. అమ్మయ్య, ఒక మెట్టు దాటింది. అవమానం చేయకుండా అన్నగారు స్వయంగా సగౌరవంగా తీసుకెళ్తున్నారు. మంచి శకునం, బాగుంది అని అనుకుంది. లోపల ఏం జరిగిపోతుందని ఆ పిల్ల ఒకటే కంగారు. ఆ ఉత్తరం మీద తాను కొంచెం మార్పులు చేసింది. అదేమన్నా బయటపడిపోతుందో ఏమో. అలా బయటపడిపోతే వచ్చిన వీరుడికి ఏమైనా అపకారం చేస్తారేమో. అదీగాక అన్నగారు ఉత్తరం చదివి అంత తొందర ఏమొచ్చింది, నాన్నగారు వచ్చాక చూద్దామంటారేమో. ఈ లోపల ఈ వీరుడికి వేరే కన్నితో పెళ్ళైపోతుందేమో. ఇలా రకరకాల ఆలోచనలన్నీ ఆమె మనసులో కలుగుతున్నాయి. దర్బార్లోకి వచ్చిన చంద్రహాసుడు సవినయంగా మంత్రిగారి ఇచ్చిన ఉత్తరం మదనుడి చేతిలో పెట్టి, దీనిలో ఏదో రహస్య సందేశం ఉందని మీ నాన్నగారు చెప్పారు. తమరు ఏకాంతంలో చదువుకోండి అన్నాడు. నాన్నగారి సందేశానికి రహస్యం ఎందుకు అంటూ మదనుడు ఆ లేఖను తెరిచి బహిరంగంగానే చదివేశాడు. మదనుడికి స్వస్తి. వెంటనే ఈ లేఖ తెచ్చిన వాడికి విషయాన్ని ఇవ్వవలసింది. రూపం, కులం, సంపద, విద్య ఇవేమీ చూడవద్దు అని ఉంది ఆ లేఖలో. సభాసదులంతా ఆశ్చర్యపోయారు. వారికంటే మించి చంద్రహాసుడు ఆశ్చర్యపోతున్నాడు. కానీ మదనుడికి ఏం జరిగిందో మొహం చాటంత చేసుకొని, నా తండ్రి నన్ను, నా వంశాన్ని పావనం చేశాడు. మా చెల్లికి ఎలాంటి భర్త రావాలని నేను కోరుకుంటున్నానో అది ఇవాళ తీరింది అంటూ చంద్రహాసుని కౌగిలించుకున్నాడు. వెంటనే మదనుడు అక్కడున్న జ్యోతిష్య పండితుల వంక చూసి, నాన్నగారు వెంటనే చేయమన్న పని ఆలస్యం చేయకూడదు. దగ్గరలో మంచి ముహూర్తం ఏది ఉందో చూడండి అన్నాడు. వాళ్ళు కొద్ది నిమిషాలు లెక్కలు వేసి, మదన ప్రభు, ఇప్పుడు గోధూలి లగ్నం నడుస్తోంది. గ్రహస్థితి కూడా ఇప్పుడు ప్రశస్తంగా ఉంది. ఇది దాటితే దగ్గరలో శుభముహూర్తాలు లేవు అన్నారు. మదనుడు హడావుడి పడిపోతూ,
తక్షణమే వివాహానికి కావలసిన ఏర్పాట్లు మొదలుపెట్టాడు. ఆ సమయానికి కావలసిన పదార్థాలు, వ్యక్తులు అందరూ అమర్చినట్లు దొరికారు. తన చెల్లికి తానే కన్యాదానం చేయగలుగుతున్నానని, వరుడు అచ్చం శ్రీహరి అవతారంలో ఉన్నాడని పొంగిపోతూ మదనుడు మంత్రపూర్వకంగా కన్యాదానం చేసేశాడు. ఇక మదనుడికి ఆనందం వచ్చింది. దానితో అతను పొంగిపోతూ అక్కడున్న రకరకాల పండితులకు, కళాకారులకు భూరిదానాలు చేయటమే కాక కొత్తాలుడు చంద్రహాసుడికి బోలెడు కానుకలు ఇచ్చేశాడు. ఎంత ఇచ్చినా తృప్తి తీరక ఇతను మామూలు మనిషి కాదు, సాక్షాత్ శ్రీహరి. ఇతనికి ఈ కానుకలేమి లెక్క? ఇతని కోసం నా తల కోసి ఇవ్వమన్నా ఇస్తాను, నా చేతులు కాళ్ళు నరికి ఇవ్వమన్నా ఇస్తాను. ఇతను నాకు కేవలం బావగారు కాదు, నాకు అల్లుడే. నా పుణ్యఫలాలన్నీ ఫలించి ఇతను మా విషయ ఇద్దరూ కలిసి ఈ రాజ్యం మొత్తం పరిపాలించాలి అంటూ రకరకాలుగా ఆశీర్వాదాలు చేశాడు. ఇక్కడ చంద్రహాసుడి వివాహం 3 రోజులు మహోత్సవంగా సాగుతోంది. అక్కడ వాళ్ళ స్వగ్రామంలో, ఆ కులింద రాజ్యంలో, ఆ చంద్రహాసుడి పట్టణంలో దుష్టబుద్ధి మంత్రి గారు ఇవాళకి 3వ రోజైంది. లెక్కలేసుకుని చంద్రహాసుడు మరణించి ఉంటాడని నిశ్చయించుకొని ఆ కులిందిని, అతని భార్యను కూడా పిలిపించి నిందించడం ప్రారంభించాడు. సో ఇప్పుడు చంద్రహాసుడికి, విషయాకి మదనుడు తండ్రి రాసిన లేఖను అర్థం చేసుకోలేక పెళ్లి చేసేస్తాడు. ఆ తరువాత చంద్రహాసుడు చనిపోయాడని ఆనందంతో వచ్చిన దుష్టబుద్ధి మంత్రికి ఏం కనపడింది? తట్టుకోలేక తాను ఏం చేశాడు? చంద్రహాసుడిని చంపడానికి మళ్ళీ ఎటువంటి ప్రయత్నాలు మొదలుపెట్టాడు? ఇలాంటి విశేషాలన్నీ కూడా తర్వాత వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే తెలుసు కదా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అన్నిటికన్నా ముందు ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి. అప్పుడు ఈ వీడియోకి కొంచెం రీచ్ పెరుగుతుంది. ఇంత కష్టపడి వీడియో చేస్తున్నందుకు నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి, నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను. సో ఇంకో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.